సో 4th ఇయర్ స్టార్టింగ్ నుంచి ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. సో మీరు అప్పటికే ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉండాలి. లేదు 4th ఇయర్లో ప్రిపేర్ అవుదాం అనుకుంటే దట్ విల్ బి యువర్ బిగ్గెస్ట్ మిస్టేక్. సో మీరు 3rd ఇయర్లో ఉన్నా 2nd ఇయర్లో ఉన్నా నేను చెప్పే ఎగ్జాక్ట్ ప్లాన్ ఫాలో అయితే, లైక్ 6 to 8 months ప్లాన్ చెప్తా, అది మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీరు 4th ఇయర్కి వచ్చే టైంకి యూ విల్ బి రెడీ ఫర్ డ్రైవ్స్ అండ్ ప్లేస్మెంట్స్. అండ్ మీరు 2nd ఇయర్ అయితే టైం కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ స్ట్రెస్ కొంచెం తక్కువ ఉంటుంది, లైక్ డైలీ 2 to 3 hours సరిపోతుంది. బట్ మీరు 3rd ఇయర్ అయితే డైలీ 4 to 5 hours నెసరీ. సో ఈ ప్లాన్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మనకి మేజర్గా వచ్చే కంపెనీస్ లైక్ TCS, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్ అన్ని, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్ని అండ్ స్టార్ట్అప్స్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్ని క్రాక్ చేయడానికి రెడీగా ఉండొచ్చు. అండ్ యూ కెన్ అటెండ్ ఎనీ డ్రైవ్ విత్ కాన్ఫిడెన్స్. సో వాచ్ టిల్ ది ఎండ్. సో బిఫోర్ స్టార్టింగ్ మీరు ప్రతి దానికి, నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్, ప్రతి టాపిక్కి ఏం చేయాలంటే ఒక నోట్స్ పెట్టుకోండి, దాన్ని పర్ఫెక్ట్గా రాసుకోండి. లైక్ మీరు ఏం చేసినా సరే నోట్స్లో పర్ఫెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ రివైజ్ చేయడానికైనా, లేకపోతే ఇంటర్వ్యూ ముందు ఒకసారి రివైజ్ చేయడానికి, లేకపోతే ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ కీ. మీరు నోట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో మీరు ఇది ప్రాపర్గా నేర్చుకుంటే 40 daysలో కంప్లీట్ చేయొచ్చు ఆప్టిట్యూడ్ వచ్చేసి, అండ్ రిమైనింగ్ 20 days రీజనింగ్. అలాంటి డ్రైవ్ అటెండ్ అవ్వాలన్నా మేజర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్ని మేజర్గా టెస్ట్ చేసేది ఆప్టిట్యూడ్లోనే. సో ఫస్ట్ రౌండ్ విల్ బి ది ఆప్టిట్యూడ్ రౌండ్ ఇన్ ఎనీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సో మీకు అంత డిఎస్సీ నాలెడ్జ్ ఉన్నా, లేకపోతే ప్రాజెక్ట్స్ మంచిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయలేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూజ్, నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై అవ్వలేరు. సో ఖచ్చితంగా ఆప్టిట్యూడ్ ఇగ్నోర్ చేయకండి, ఆప్టిట్యూడ్ కూడా కంప్లీట్ చేయండి. అండ్ ఈ మొత్తం ప్లాన్కి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అది యూజ్ చేయండి. మీకు క్లియర్ కట్ లైక్ రిసోర్సెస్ నుంచి ప్రాపర్ పాత్ అంతా దాంట్లో ఉంటుంది. సో చెక్ ఇట్ అవుట్ అట్ ది ఎండ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆప్టిట్యూడ్ ఇది వరకు ఓన్లీ ఫస్ట్ రౌండ్స్లో ఉండేది, బట్ నౌ ఇంటర్వ్యూస్లో కూడా ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో డోంట్ ఇగ్నోర్ ఆప్టిట్యూడ్. సో 40 days ఫర్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ 20 days ఫర్ రీజనింగ్ అండ్ 10 days ఫర్ వెర్బల్. అండ్ వీటిలో ఏం నేర్చుకోవాలి, ఆప్టిట్యూడ్లో ఏం నేర్చుకోవాలి, రీజనింగ్లో ఏం నేర్చుకోవాలి, ప్రతిదీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా, దాంట్లో ప్రొవైడ్ చేస్తా. సో అది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. సో ఆప్టిట్యూడ్, రీజనింగ్ అయిపోయింది. నెక్స్ట్ CS ఫండమెంటల్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మీరు ఆప్టిట్యూడ్ ఎలా అయితే ఫస్ట్ రౌండ్స్లో ఉంటుందో CS ఫండమెంటల్స్లో కూడా మేజర్ లైక్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయినా, స్టార్టప్స్ అయినా ఇనీషియల్ రౌండ్స్లో CS ఫండమెంటల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, లైక్ OS ఆపరేటింగ్ సిస్టమ్, OOPS, DBMS అండ్ CN. అండ్ నాట్ ఓన్లీ ఇన్ MCQ రౌండ్స్, ఇంటర్వ్యూస్లో కూడా మేజర్గా అడిగేది DBMS అండ్ OS కాన్సెప్ట్ చాలా ఎక్కువగా అడుగుతారు. బికాస్ యువర్ ఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అండ్ యూ షుడ్ నో హౌ థింగ్స్ వర్క్ అండ్ హౌ కంప్యూటర్స్ వర్క్. సో ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని తెలిసి ఉండాలి ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ వరకు నేర్చుకుంటే ఫస్ట్ రౌండ్స్ క్లియర్ చేయొచ్చు, ఎలాంటి కంపెనీ అయినా ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయొచ్చు. దెన్ కమ్స్ అవర్ కోడింగ్ రౌండ్ DSA. దిస్ ఈజ్ వేర్ మెనీ స్టూడెంట్స్ డ్రాప్ ఆఫ్. DSAకి కావాల్సిన మెయిన్ థింగ్ కన్సిస్టెన్సీ. బికాస్ మీరు ఒక 1 week DSA నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేశారు బాగానే, అండ్ దెన్ ఒక 1 week బ్రేక్ తీసుకున్నారు, అండ్ దెన్ అగైన్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ మీరు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మీరు నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్, ప్రతి ప్యాటర్న్ మర్చిపోతారు. కన్సిస్టెన్సీ లేకపోతే DSA అనేది గుర్తుండదు అండ్ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ రాదు, ఇంకా ఫ్లో రాదు. బికాస్ ఎందుకంటే మీరు ఫ్లోలో ఉంటేనే DSA ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. అండ్ చాలామంది డౌట్ ఉంటుంది, లైక్ వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడ యూజ్ చేయండి, బట్ ఎందుకు DSA నేర్చుకోవడం? సో ఎందుకంటే మేజర్లీ కంపెనీస్ చూసేది మా ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్. DSA వల్ల ఏమవుతుందంటే ఆ సర్టెన్ టైం కన్స్టెంట్లో, ఆ ప్రెజర్లో మనం ఎలా థింక్ చేస్తున్నాం, ఒక ప్రాబ్లమ్ని ఎలా అప్రోచ్ చేస్తున్నాం, సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా, మన థింకింగ్ ఎలా ఉంది, అది వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఇట్స్ నాట్ అబౌట్ కోడ్, ఇట్స్ అబౌట్ హౌ యూ అప్రోచ్ ద ప్రాబ్లమ్. మీ థింకింగ్ అనేది టెస్ట్ చేస్తారు వాళ్ళు. సో DSA అనేది ఫస్ట్ కోడింగ్ రౌండ్స్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు దీన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలంటే నేను మీకు పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్, లైక్ దిస్ ఈజ్ వెరీ పాపులర్, ద స్ట్రైవర్ షీట్, స్ట్రైవర్ A to Z షీట్ ప్రొవైడ్ చేస్తే అది లింక్ ఉంటుంది. అది మీరు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. లైక్ స్ట్రైవర్ షీట్లో ప్రతి దానికి ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది. మెయిన్ థింగ్ DSA ర్యాండమ్గా నేర్చుకునే కంటే ఒక స్ట్రక్చర్డ్ పాత్లో నేర్చుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ నా షీట్లోనే ప్రాబ్లం ఉంటుంది, దానికి కావాల్సిన నోట్స్ ఉంటుంది అండ్ ఆన్సర్ కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం అసలు చేయలేకపోతే, సో ఫస్ట్ ట్రై టు సాల్వ్ ఆన్ యువర్ ఓన్. మీకు ఎప్పుడైతే ఇంకా అసలు ఆన్సర్ రావట్లేదు, అంత ట్రై చేసినా రావట్లేదు అనుకుంటే అప్పుడు సొల్యూషన్ చూడండి. సో స్ట్రైవర్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. దీంట్లో మెయిన్గా అరే, స్ట్రింగ్స్ అండ్ లింక్ లిస్ట్ ఇక్కడ వరకు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ స్మాల్ కంపెనీస్ అన్నీ ఇక్కడ వరకు అడుగుతాయి. బట్ వెన్ యూ గెట్ టు హై పేయింగ్ రోల్స్ లైక్ అబౌవ్ 6 LPA, ఇంక ఇక్కడ సమ్ ట్రీస్, గ్రాఫ్స్ అండ్ DP ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మీరు ప్యాకేజ్ ఆర్ రోల్ లెవెల్ని బట్టి DSA డిఫికల్టీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో బేసిక్ క్వశ్చన్స్ అయితే అరేస్ అండ్ స్ట్రింగ్స్ వరకు ఉంటాయి. అండ్ ఇఫ్ యూ గో ఫర్దర్ దేర్ విల్ బి DP, గ్రాఫ్స్ అండ్ ట్రీస్. అండ్ మీరు రోజుకి ఎన్ని చేయాలంటే, 2nd ఇయర్ అయితే మీకు చాలా టైం ఉంటుంది కాబట్టి 2 to 3 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా పర్ డే చేస్తే
దట్ విల్ బీ రియలీ గుడ్. అండ్ మీరు థర్డ్ ఇయర్ అయితే ఖచ్చితంగా 4 to 5 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా చేయాల్సిందే పర్ డే. అండ్ కాన్సెప్ట్ నేర్చుకోండి, దానికి ప్యారల్గా నోట్స్ రాసుకోండి, ప్రతి ఆల్గరిథంకి ప్రతి ప్యాటర్న్కి నోట్స్ నోట్ చేసుకోండి, అలా అప్రోచ్ అవుతున్నారో కూడా నోట్స్ రాసుకోండి అండ్ డైలీ సాల్వ్ చేయండి. వాటితో పాటు టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్ కూడా తెలుసుకోండి. మీరు రాసే ప్రతి ఆల్గరిథంకి టైం కాంప్లెక్సిటీ ఎంత, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, ఇవి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు డిఎస్ఏ కంప్లీట్ చేశారు ఇక్కడ వరకు. సో 70% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ 30% విల్ బి ప్రాజెక్ట్స్. సో మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, బెస్ట్ ప్రాజెక్ట్స్ లైక్ దట్ ఆర్ యూస్ఫుల్. సో వాటిని ఏంటంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. Record yourself in the webcam for 1 minute straight and try to answer the questions like what it is, how it performs, what have you used and what is the impact of it. సో ఇదంతా కంప్లీట్ చేస్తే మీకు యాప్టిట్యూడ్ అయిపోతుంది అండ్ డిఎస్సీ అయిపోతుంది, సిఎస్ ఫండమెంటల్స్ అవుతాయి అండ్ దెన్ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ అవుతాయి. సో మీకు పర్ఫెక్ట్ రెజ్యూమే ఉంటుంది అండ్ మీరు 4th ఇయర్కి వచ్చే టైంకి చాలా కాన్ఫిడెంట్గా డ్రైవ్స్ అటెండ్ అవ్వచ్చు. అండ్ అనదర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రెజ్యూమేలో మీకు రాని స్కిల్స్ మెన్షన్ చేయకండి. ఎందుకంటే ఇంటర్వ్యూ పొరపాటున ఆ వర్డ్ చూసి మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే యూ విల్ బి గాన్. అక్కడే మీరు మొత్తం ఎంత కష్టపడి వచ్చిందంతా పోతుంది. సో మీకు రెజ్యూమేలో మీకు వచ్చిన పర్ఫెక్ట్ స్కిల్స్ పెట్టుకోండి, కొంచెమైనా సరే అది పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. సో మీరు థర్డ్ ఇయర్లో ఉంటే నెక్స్ట్ 6 to 8 months చాలా ఇంపార్టెంట్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, మీకు చాలా టైం లేదు. సో 4th ఇయర్కి వెళ్ళిన స్టార్ట్ చేద్దాం అనుకుంటే లైక్ యూ విల్ రిగ్రెట్ దట్ ఫర్ ఎవర్. సో మీరు థర్డ్ ఇయర్లో ఉంటే వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి రైట్ నౌ. ఈ వీడియో చూడగానే ఆ లింక్ ఉంటుంది, వెళ్ళండి, చెక్ చేయండి. స్ట్రైవర్ షీట్ ఉంటుంది అండ్ దానికి రిసోర్సెస్ ఉంటాయి. ప్రతి యాప్టిట్యూడ్కి, రీజనింగ్కి డైలీ 5 to 6 hours స్పెండ్ చేయండి, ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ 4th ఇయర్కి వచ్చే టైంకి ఫుల్లీ కాన్ఫిడెంట్గా ఉండండి అండ్ డ్రైవ్స్ అటెండ్ అవ్వండి అండ్ గో అండ్ గెట్ యువర్ జాబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్లేస్మెంట్ జర్నీ.